డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అయితే అటు పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు అక్కడ వైపు పట్టభద్రులు ఎమ్మెల్సీ, ఆయన గురించి తెలుసుకున్నటువంటి నేను ఇక్కడ వైపు పట్టభద్రులు ఎమ్మెల్సీ. ఇక ఇవాళ నిన్న రాత్రి అనుకున్నా ఇంగ్లాండ్ వాళ్ళు 103 కొట్టిరట కదా అని. 103 సారథి కూడా 103వ జయంతి. సోదరులారా, పివి నరసింహారావు గారి గురించి, ఆయన భౌతిక శరీరం ఆలోచనల గురించి చెప్పదలుచుకుంటే ఆయన ఇంకో 100 ఏళ్ల కాలం పాటు చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఆయన దగ్గర నుంచి నా జీవితంలోకి నేను తీసుకున్న అంశాన్ని మాత్రం చెప్పగలుగుతా. నీవు చెప్పాల్సినటువంటి అంశం సరైన వ్యక్తికి చెప్పే వరకు ఓపికతో ఉండు, ఒకటి. రెండోది, సమాధానం తెలవనప్పుడు సైలెంట్గా ఉండు. ఈ రెండు. సమాధానం తెలవక కాదు, దానికి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు సహజంగా ఎట్లా ఉంటుంది అంటే, నేను మా మిత్రులతో చెప్తా ఉన్నాను, అధికార పక్షాన్ని 2 సార్లు డౌన్ అన్నా అనొద్దామని ఒక ఆయన వస్తాడు వట్టిగా. అది వినతి పత్రం స్వీకరించినట్టు స్వీకరించాలి, ఆయనతో ఆయనతాయి. అంతే తప్ప కానీ మనం ఆర్గ్యుమెంట్కు దిగినాం అనుకో పెద్దగా ఎత్తుగా వ్యవస్థ. అట్లా మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అప్పట్లో 5 ఏళ్ల కాలం పాటు దిగ్విజయంగా నడిపించగలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇప్పుడు ఆయన ఆలోచనతో ప్రస్తుత రాజకీయాన్ని కంపేర్ చేస్తే అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా గతంలో కేసీఆర్ గారు ఒక 60 మందిని చేసుకుని ఆ పరంపరను ఇతర పార్టీలు కూడా కొనసాగిస్తూనే ఉన్నాయి. రైట్. అక్కడ పివి నరసింహారావు గారు ఆ ఉన్న మందితోనే నేను నడిపించగలుగుతాను దమ్మున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉన్నటువంటి అంటే గతంలో కేసీఆర్ కానీ ఆ పరంపరను ప్రారంభించినటువంటి వ్యక్తులు కానీ మా వల్ల కాదా, మాకు పరిపూర్ణ ఉంటేనే చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. సో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి తేడాలు నేను ఆ పుస్తకంలో చదువుతున్నటువంటి సందర్భంలో బాబ్రీ మసీద్ పంచాయతీ వచ్చింది. చదువుతూ ఉంటే కళ్యాణ్ సింగ్ గారు అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే మొత్తం అతలాకుతలమై ఉడుకుతున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు తీక్షణంగా మౌనంగా అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా కూర్చున్నాడు. కొన్ని అంశాలు వాటికవి పరిష్కారాన్ని ఎత్తుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి. కాబట్టి నేను గ్రహించింది ఏంటంటే, పివి నరసింహారావు గారి జీవితం నుంచి మౌనం అనే పదాన్ని స్వీకరిస్తా ఉన్నా, ఓపిక అనేటువంటి పదాన్ని స్వీకరిస్తా ఉన్నా. తద్వారా నా కెరీర్కి ఇది ఎక్కడెక్కడ అవసరపడుతుందో దాన్ని అక్కడ అప్లై చేసుకుంటూ పోతా. ఇది నేను పివి నరసింహారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశం. నిజంగా ఆయన పుట్టినటువంటి గడ్డ మీద ఆయన గురించి ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పివి నరసింహారావు గారి కుటుంబానికి, ఈ గ్రామానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం కల్పించిన. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.